హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంటాము, లేదా దీన్నే ఆహార వ్యవసాయ సంస్థ అనేసి అంటాం. ఇది ఒక నివేదికనిచ్చింది. అందులో ఏం చెప్పింది, మన ఆసియా ఖండంలో ఆకలి అన్నటువంటిది దీర్ఘకాలిక సమస్యగా మారిపోయింది. 2022 నాటికి చూస్తే ఒక్క దక్షిణాసియాలోనే 5.5 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ప్రిలిమ్స్లో దీన్ని అడగకపోవచ్చు, కానీ మన మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రాసేటప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి మొత్తం 17 లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ 17లో మొదటిదే జీరో హంగర్ అంటే ఆకలిని అంతం చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇది ఎన్నవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, SDG 1 అన్నటువంటిది. అంతేకాదు, ఆహార భద్రతని కూడా తెలిపేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇది. సో ఈ పర్స్పెక్టివ్లో మనకి ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్. అంతేకాదు, ఈ రిపోర్ట్ ప్రకారం చూడండి, తూర్పు ఆసియా తగ్గించి మిగతా ఆసియాలో ప్రతి 5 మహిళల్లో 2 తీవ్రమైన ఆహార అభద్రతని ఎదుర్కొంటున్నారు, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ప్రపంచ సగటు పోషకాహార లోపం అనేది 9.2% ఉంటే దక్షిణాసియాలో ఇది 16% వరకు ఉంది. సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే పోషకాహార భద్రతను పెంపొందించడానికి మన భారతదేశం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నట్టుగా దీనికి సంబంధించి నోట్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎక్కడ రాయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో మనము ఈ హంగర్ని అడ్రస్ చేస్తూ రాయాలన్నా కూడా ఈ ఇనిషియేటివ్స్ అన్నటువంటివి, ఈ డేటా కూడా మనకు ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిన్న కూడా చూసాం, ఆర్టికల్ 370 మీద సుప్రీంకోర్టు అన్నటువంటిది కీలకమైన తీర్పునిచ్చింది. ఏమని తీర్పునిచ్చింది? ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఏదైతే 2019వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన జరిగిందో, ఏమని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయటం జరిగింది. అంటే ఏంటి, ఆ నిర్ణయం సరైనది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు, ఆర్టికల్ 370 అన్నటువంటిది టెంపరరీ ప్రొవిజన్ అన్నట్టుగా చెప్పింది. సో ఎగ్జామ్కి వర్డ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. టెంపరరీ ప్రొవిజన్ అన్నట్టుగా చెప్పింది అంటే ఏంటి, ఇది పర్మనెంట్ కాదు, కేవలం తాత్కాలికమే అన్నట్టుగా చెప్పింది. ఆ నేపథ్యంలోనూ మనకు గుర్తుంచుకోవాలి. మనం చూస్తే ఆర్టికల్ 370 అన్నటువంటిది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ 370 అన్నటువంటిది మన రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ఉంది? పార్ట్ 21లో భాగంగా ఉంది. ఇది టెంపరరీ ప్రొవిజన్స్ గురించి డీల్ చేస్తుంది. అందులో భాగంగానే జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఆర్టికల్ 370 కింద టెంపరరీ ప్రొవిజన్గా దీన్ని యాడ్ చేయటం జరిగింది. మనం చూస్తే 1947వ సంవత్సరంలో మహారాజా హరి సింగ్, ఇతను ఇంతకుముందు ఏదైతే ప్రిన్స్లీ స్టేట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేదో ఒక ప్రొక్లమేషన్ని ఇష్యూ చేసి, దాని తర్వాత మన భారతదేశంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని కలిపేస్తూ ఉన్నాము అన్నట్టుగా ఈ యాక్సెషన్ మీద సంతకం చేయటం జరిగిందనమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది యునిక్, కానీ దానికంటూ ఒక స్పెషల్ స్టేటస్ని ఇన్నాళ్ళు ఇచ్చారు సరే, కానీ ఇప్పుడు మన భారతదేశంలో అది భాగం కావాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా, మనం చూస్తే 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీని గురించి తీర్పిస్తే 5 సభ్యులు కూడా యునానిమస్గా ఈ యొక్క సెంటర్ డెసిషన్ ఏదైతే తీసుకుందో 2019లో ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయాలని దానిని అప్హెల్డ్ చేయటం జరిగింది. అంటే సరైనదే అన్నట్టుగా తీర్పునివ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 100కు పైగా కొన్ని వెబ్సైట్లని మూసేయటం జరిగింది. అంతేకాదు, సైబర్ భద్ర భారతం అన్నటువంటి కార్యక్రమం కింద మోసం చేసేటటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వాటి మీద హోంశాఖ చర్యలు తీసుకుంటూ వస్తోంది. మనం చూస్తే చాలామంది, మేము ఇదిగో మీకు జాబులు ఇప్పిస్తాము, వేలల్లో మీరు సంపాదించవచ్చు అన్నట్టుగా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ, అంతేకాదు మనం చూస్తే చాలా వరకు ఫేక్గా షాపింగ్ అనేటటువంటివి మనం ఫేస్బుక్ కానివ్వండి ఓపెన్ చేసామంటే ఎక్కువగా ఫేక్ వెబ్సైట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో క్యాష్ ఆన్ డెలివరీ ఇలాంటి ఆప్షన్స్ ఉండవు, కేవలం మనము ముందే పే చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు వచ్చేటటువంటి వస్తువు అనేది కొన్నిసార్లు సరిగ్గా ఉండదు, లేదు అంటే మనకి అసలు వస్తువు రాదు, వాళ్ళు తర్వాత కాల్స్ కానీ మెయిల్స్ కానీ అసలు రెస్పాన్స్ అనేది ఉండదు. అలా చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. అలాంటి దాదాపు 100కు పైగా వెబ్సైట్లని కేంద్రం మూసేయటం జరిగింది.
మనకి ఈ నేపథ్యంలో మన భారతదేశం అన్నటువంటిది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, సైబర్ సెక్యూరిటీని ఎన్షూర్ చేయడానికి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అందులో భాగంగా మనం చూస్తే ఒకటి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే సైబర్ సురక్షిత్ భారత్ అనేసి ఇప్పుడు చెప్పుకున్నటువంటి సైబర్ సురక్షిత్ భారత్, దాన్నే సైబర్ భద్ర భారతం అని కూడా పిలుస్తూ ఉంటారు తెలుగులో, అది ఒకటి గుర్తుండాలి. అలాగే మనకి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ సెక్టార్స్ అని మనం వేటిని పిలుస్తాము, మనకి ఎస్పెషల్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వీటిని అడగచ్చండి. క్రిటికల్ సెక్టార్స్ అనేసి కింది వాటిలో వేటిని చెప్పచ్చు అంటే పవర్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్, టెలికామ్ సెక్టార్, గవర్నమెంట్, స్ట్రాటజిక్ ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, వీటిని క్రిటికల్ సెక్టార్స్ అనేసి కేటగరైజ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ క్రిటికల్ సెక్టార్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికే మనకి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అన్నటువంటిది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది దీనిని తీసుకొచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ గుర్తుంచుకోవాలి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వేటిని పిలుస్తాము అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ అయితే అప్పుడు అది నేషనల్ సెక్యూరిటీ మీద, ఎకనామిక్ గ్రోత్ మీద, పబ్లిక్ హెల్త్ కేర్ మీద, వీటన్నింటి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనిపిస్తే అలాంటి దాన్ని మనం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే మనం చూస్తే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించి ఆల్రెడీ చాలా వివాదాలు అనేవి జరుగుతున్నాయి. దీన్ని తీసుకురావాలి అనేసి దానికి సంబంధించి ఈ వివాదం అనేది జరుగుతూ ఉందా, ఇందులోకి వచ్చేసరికి ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టోరేజ్, ప్రాసెసింగ్ గురించి కూడా చాలా ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉన్నాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. అలాగే మనం చూస్తే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని అపాయింట్ చేయటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది. దేనికి సంబంధించి, వీళ్ళు ఏవైనా టెక్నికల్ ఇన్నోవేషన్ చేసేటప్పుడు ఏవైనా సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ వస్తే లేదంటే ఏవైనా మనకి ఇష్యూస్ అనేవి వస్తే వాటిని ఐడెంటిఫై చేయడానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ పనిచేస్తారు. అలాగే సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ అనేసి ఏర్పాటు చేయటం జరిగింది. వీటిని మనం చూస్తే ఇవేం చేస్తాయి, బాట్ నెట్ క్లీన్ చేయటం, మాల్వేర్ అనాలిసిస్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తాయన్నమాట. అలాగే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేసి 2013లో తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, సైబర్ స్పేస్ని సేఫ్గా, రెసిలియంట్గా అందించాలి సిటిజన్స్కి కానీ, బిజినెసెస్కి కానీ, గవర్నమెంట్కి కానీ అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇలాగ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అన్నటువంటివి మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా కెన్యా రిలేషన్స్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఫస్ట్ కెన్యా ఎక్కడుంది అన్నట్టుగా మ్యాప్ చూసుకోవాలి. నిన్న ఆల్రెడీ మనం దీని గురించి చదువుకున్నప్పుడు మ్యాప్ చూసాము, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం కెన్యా అన్నటువంటిది. అయితే రీసెంట్గా కెన్యా అధ్యక్షుడు మన భారతదేశంలో పర్యటించడం జరిగింది. మనం చూస్తే రీసెంట్గా G20 సదస్సు మన భారతదేశంలో జరిగింది. అప్పుడు ఆఫ్రికన్ యూనియన్ని G20లో చేర్చాలి అన్నట్టుగా మనం నిర్ణయం తీసుకున్నాం. అవునా, ఆఫ్రికన్ యూనియన్ని చేర్చాము. మొత్తం 55 సభ్య దేశాలు ఉన్నటువంటి ఈ ఆఫ్రికన్ యూనియన్ లేదా ఆఫ్రికా సమాఖ్య అన్నటువంటిది G20 కూటమిలో చేరింది. అయితే ఆ 55 దేశాల్లో ఈ కెన్యా అన్నటువంటిది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఏంటి, ఇండియాలో కెన్యా అధ్యక్షుడు పర్యటన చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తే కెన్యాలో దాదాపు 80,000కి పైగా మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ ఉన్నారు. అంతేకాదు రీసెంట్గా మొత్తం 5 MOUలు అనేవి సైన్ చేయటం జరిగింది. స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇలా వీటికి సంబంధించి 5 MOUs అంటే అవగాహన ఒప్పందాలు అనేవి కుదుర్చుకున్నారు. అంతేకాదు ఇప్పుడు 2 దేశాలు కలిసి హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ సముద్రంలో దోపిడీ చేస్తూ ఉండటం, చేపల యొక్క అక్రమ వేట కానివ్వండి, మారక ద్రవ్యాల రవాణా కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, వీటన్నింటినీ నిలువరించేందుకు 2 దేశాలు కలిసి పనిచేయటం జరుగుతుంది. అంతేకాదు డాలర్లలో కాకుండా జాతీయ కరెన్సీలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ నేపథ్యంలో రూపీ ఇంటర్నేషనలైజేషన్ లేదా రూపాయి అంతర్జాతీయకరణ అంటాం. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఇది. సో ఈ రూపాయి అంతర్జాతీయకరణ అనేసి మనం జాతీయ కరెన్సీలో ఎలా అయితే వాణిజ్య లావాదేవీలు చేయాలనుకుంటున్నామో అలాగా కెన్యాతో కూడా మనం జాతీయ కరెన్సీలోనే లావాదేవీలు జరపడం మీద కూడా ఇక్కడ చర్చలు అనేవి జరిగాయి.
అంతేకాదు స్పేస్ టెక్నాలజీ, డిజిటల్ ప్రజా వసతుల యొక్క రంగాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాలు, నైపుణ్యాలు వీటన్నింటినీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం వినియోగించేలాగా కెన్యాతో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవటం అన్నటువంటిది కూడా ఇక్కడ రెండు దేశాలు సరే అని చెప్పాయి. అలాగే భారతదేశం అన్నటువంటిది కెన్యాకి 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనం చూస్తే మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో యుఏఈ ఉంది, 3వ స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది ఉంది. అంతేకాదు కెన్యాలో భారతీయుల పెట్టుబడులు ఎక్కువగానే ఉన్నాయి. ఆ దేశంలో తయారీ రంగం, ఔషధ రంగం, టెలికాం, ఐటీ, బ్యాంకింగ్, వ్యవసాయం ఇలా వివిధ రంగాల్లో 200కు పైగా భారత కంపెనీలు అనేవి ఉన్నాయి. 80,000 మందికి పైగా భారతీయులు కెన్యాలో నివసిస్తూ ఉన్నారు. అంతేకాదు కెన్యాలోని నైరోబీలో ఎగ్జిమ్ బ్యాంకుని కూడా మన భారతదేశం ప్రారంభించింది. దాని ద్వారా అక్కడ ప్రాంతీయంగా 15 దేశాలకి సేవల్ని అందిస్తోంది కూడా. అలాగే వైద్యం కోసం కెన్యా ప్రజలు ఎక్కువగా వస్తున్నటువంటిది మన భారతదేశానికే. ఈ నేపథ్యంలో మన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు రెండు దేశాలకి సంబంధించి అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, COP28. ఆల్రెడీ మనం రోజు చదువుకుంటున్నాం దీని గురించి. UNFCCCకి సంబంధించినటువంటి 28వ సదస్సే ఈ COP28, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ COP28 సదస్సు శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎండ్ చేయాలి అనేసి ఒక అభిప్రాయాన్ని తీసుకురావటం జరిగింది. కానీ దీనికి చాలా దేశాలు అంగీకరించలేదు. అలాగే మనం చూస్తే 2015వ సంవత్సరంలో మనం ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏవైతే లక్ష్యాలను పెట్టుకున్నామో, ఏమని లక్ష్యాలను పెట్టుకున్నాం ప్యారిస్ అగ్రిమెంట్ కింద? 2100వ సంవత్సరం నాటికి ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి పెరగకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాము. మరి వీటన్నింటికి సంబంధించి వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయం అన్నటువంటిది కుదరట్లేదు. చిన్న చిన్న ద్వీప దేశాలు, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలు ఇవన్నీ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలి అనేసి కోరుతూ ఉన్నాయి. అంతేకాదు COP28 సదస్సు దీన్ని తీర్మానించాలి అనేసి అనుకుంటున్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే సౌదీ అరేబియా అన్నటువంటిది అసలు COP28 సంయుక్త ప్రకటనలో శిలాజ ఇంధనాలు అనే పదమే వాడకూడదు. ఎందుకంటే ఇతర చమురు ఉత్పత్తి చేసే దేశాలని కూడా ఇక్కడ సౌదీ అరేబియా కలుపుకొని పోతోంది. ఈ అంశం మీద చర్చించడానికి అసలు OPEC దేశాలు ఇష్టపడట్లేదు. అంతేకాదు మనం చూస్తే భారతదేశం 2022లోనే బొగ్గుతో పాటు అన్ని శిలాజ ఇంధనాలకి స్వస్తి చెప్పాలనేసి ప్రతిపాదించిన ఆ సంవత్సరం COP ఎజెండాలో ఆ అంశాన్ని కూడా చేర్చలేదు. కానీ ఈ సంవత్సరం ఎజెండాలో భారత్ ప్రతిపాదనే ప్రధాన అంశమైనా కూడా దాని మీద పురోగతి అన్నటువంటిది లేదు. ఇది మనం గమనించాల్సిన విషయం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భూటాన్లో చైనా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తోంది, విలేజెస్ని నిర్మిస్తోంది. మనం చూస్తే చైనాకి భూటాన్కి మధ్య ఏవైతే వివాదాస్పదమైనటువంటి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో వాటిని చైనా తన ఆధీనంలోకి తీసుకుని అక్కడ గ్రామాలని నిర్మిస్తోంది. మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్కి 50 కిలోమీటర్ల దూరంలో భూటాన్కి తూర్పు సరిహద్దు వెంబడి చిన్న చిన్న గ్రామాలని నిర్మిస్తోంది అన్నట్టుగా మనము ఇదిగో ఈ ఉపగ్రహ చిత్రాలను చూస్తే మనకి తెలుస్తుంది. ఆ ప్రాంతంలో నివాస భవనాలని, సైనిక బ్యారక్లని, అలాగే అవుట్ పోస్ట్లని వీటన్నింటిని ఏర్పాటు చేస్తోంది చైనా. అంతేకాదు 2 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చైనా అన్నటువంటిది తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? ఒకటి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో భూటాన్ యొక్క మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. భూటాన్తో మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి, అంటే బార్డర్ని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటూ ఉన్నాయి అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే భూటాన్కి మన భారతదేశానికి చైనాకి మధ్య డోక్లాం ఇష్యూ అన్నటువంటిది ఉంది. సో ఈ డోక్లాం ఇష్యూ గురించి మనకి క్లియర్గా తెలియాలి. అలాగే భూటాన్కి మన భారతదేశానికి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని తెలియాలి. అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎప్పుడు భూటాన్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంటుంది. ఆ నేపథ్యంలో అసలు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటి, అందులో మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మన భారతదేశానికి చైనాకి సంబంధించిన రిలేషన్స్లోనూ మనం డోక్లాం ఇష్యూ గురించి చెప్తాము. అలాగే భూటాన్ చైనాకి సంబంధించి డోక్లాం ఇష్యూ అనేది ఉంది. అలాగే మన భారతదేశానికి చైనాకి మధ్య సరిహద్దు వివాదాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా ఇవన్నీ చూసుకోవాలి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీలో అయోధ్య రామాలయానికి సంబంధించి రాముడి యొక్క చరిత్ర తెలిపేలాగా ఒక శోభాయాత్రను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో జనవరి 22వ తేదీన రామాలయ ప్రారంభ వేడుకలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో జనవరి 17వ తేదీన సుమారు 100 విగ్రహాలతో శోభాయాత్రను నిర్వహించబోతూ ఉన్నారు. మనం చూస్తే వారం రోజుల పాటు ఈ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అనేవి జరుగుతాయి. అవి కూడా ఈ శోభాయాత్రతో మొదలవబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకి రామాలయ నిర్మాణం అన్నటువంటిది హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్. అలాగే పాలిటీకి సంబంధించి కూడా అయోధ్య కేసు అన్నటువంటిది మనం చదువుకుంటాం. సో అక్కడ కూడా ఇంటర్లింక్ చేసుకుంటాము, అవునా? సో మనకి ఇప్పుడు ఒకటి ఈ అయోధ్య వర్డిక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నట్టుగా చూస్తాం. రెండవది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి నగరా స్టైల్లో ఈ రామాలయ నిర్మాణాన్ని చేపట్టబోతూ ఉన్నారు. సో ఈ అయోధ్య ఆలయం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా, న్యూస్లో ఉంది. ఈ నేపథ్యంలో మనకి నగరా స్టైల్ గురించి క్వశ్చన్ అడగచ్చు, లేదా మనకి ఈ ఆర్కిటెక్చర్ స్టైల్స్కి సంబంధించి ద్రవిడ అనేసి, వెసరా అనేసి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నగర ఆర్కిటెక్చర్ కావచ్చు, వేటి నుంచి అయినా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవి క్లియర్గా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్కి మరియు హమాస్కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. అయితే గాజాలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్స్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ అన్నటువంటిది దాడులు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ మధ్య 4 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అన్నటువంటిది రెండింటి మధ్య కుదిరింది, ఇటు హమాస్కి అలాగే ఇజ్రాయెల్కి. అందులో భాగంగా మొదటగా 4 రోజులు ఈ కాల్పుల విరమణని చేయటం, అలాగే బందీల్ని విడిచిపెట్టడం ఇలాంటివి జరిగాయి. దాని తర్వాత దీన్ని ఇంకొక 2 రోజుల పాటు పొడిగించడం జరిగింది. అది అలా ఉంటే దీన్ని అయిపోగానే మళ్ళీ ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజా మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మనకి ఇజ్రాయెల్ అలాగే ఈ యొక్క గాజా మ్యాప్ అన్నటువంటిది, పాలస్తీనా మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే మనం చూస్తే హమాస్కి చెందినటువంటి మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం దగ్గర నుంచి ఇది మొదలైంది. ఆ నేపథ్యంలో మ్యాప్ అనేది చూసుకోవాలి. హమాస్ అంటే ఎవరన్నటువంటిది చూడాలి. అలాగే యెమెన్ అన్నటువంటి దేశం ఎక్కడుందని చూడాలి. యెమెన్ హౌతీలు దాడులు అనేవి చేస్తూ ఉన్నారు. మనం చూస్తే కొన్ని నౌకల్ని అడ్డగిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో యెమెన్ మ్యాప్ అనేది చూసుకోవాలి. అలాగే లెబనాన్ అన్నటువంటిది కూడా పాలస్తీనా, ఇజ్రాయెల్ వీటిపైనే ఉండేటటువంటి కంట్రీ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే లెబనాన్కి అలాగే ఇజ్రాయెల్కి మధ్య బార్డర్లో కాల్పులు అనేవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో కూడా మనకి లెబనాన్ ఇంపార్టెంట్. అలాగే ఇరాన్ ఏమంటోంది, దీంట్లో మా ప్రమేయం లేదు అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కానీ ఇండైరెక్ట్గా కూడా ఇరాన్ రోల్ ఉంది అన్నటువంటిది కొంతమంది వాదన. సో ఈ నేపథ్యంలో ఆ మధ్య ఆసియా దేశాలకి సంబంధించినటువంటి మ్యాప్ అన్నటువంటిది మనం తరువుగా చూసుకోవాలి. వీటికి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం అన్నటువంటి పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఏంటి, న్యాయ వృత్తిలో స్థిరపడే వరకు కూడా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహకంగా నెలకు 5,000 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 60,000 రూపాయల సహాయాన్ని ఈ వైఎస్ఆర్ లా నేస్తం కింద ఇవ్వటం జరుగుతుంది. అలా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ లా నేస్తం నిధుల్ని విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆ నేపథ్యంలో ఇది గుర్తుండాలి. ఎంత రిలీజ్ చేసింది, ఈ నెంబర్ ఎంత, ఏ రోజున రిలీజ్ చేసింది, ఇది మనకు అక్కర్లేదు. కానీ ఏదైనా ఒక స్కీమ్ మొదలు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఆ స్కీమ్ మొదలు పెట్టారు, ఏ రోజున అన్నటువంటిది కొన్నిసార్లు అడగచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి. టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డి ఇతను రాజీనామా చేయటం జరిగింది. గవర్నర్కి ఆ రాజీనామా లేఖ అన్నటువంటిది వెళ్ళింది. అయితే గవర్నర్ దీన్ని ఆమోదించలేదు, ఇంకా అది పెండింగ్లోనే ఉంది. ఇది గమనించాలి. ఎందుకు అంటే గవర్నర్ ఏమనుకుంటున్నారు, రాజీనామా చేస్తే సరిపోదు కదా, ఇప్పుడు జరిగిన వాటన్నింటికీ బాధ్యత ఎవరు వహించాలి? ఆ నేపథ్యంలోనే దీన్ని ఇంకా పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇంకా గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వెయ్యలేదు, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఛత్తీస్గఢ్కి సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇతనితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఛత్తీస్గఢ్ గవర్నర్ ఎవరు? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఛత్తీస్గఢ్కి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ ఎవరు? అలాగే గవర్నర్ని 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా నియమించే అధికారం అనేది ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ ఆర్టికల్ చెప్తుంది గవర్నర్ 1 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి కూడా నియమింపబడతారు అనేసి? సో ఈ రెండింటికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఖేలో ఇండియా పారా క్రీడలు అన్నటువంటివి మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా స్కీమ్ ఏంటి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఖేలో ఇండియా పారా క్రీడల్లో ఎవరికి పథకం వచ్చింది అన్నట్టుగా ఎగ్జామ్లో అడుగుతారని నేను అనుకోవట్లేదు. కానీ ఖేలో ఇండియా స్కీమ్ అంటే ఏంటి, స్పోర్ట్స్కి సంబంధించి ఓవరాల్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అలాగే తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. అంతగా కావాలనుకుంటే రీసెంట్గా ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి అవునా, ఆ నేపథ్యంలో ఒకసారి వీటన్నింటినీ చూసుకోవాలి. మనము గమనిస్తే ఈ రీసెంట్గా ఈ ఇయర్ స్టార్టింగ్లో రెజ్లింగ్కి సంబంధించి ఇష్యూ అనేటటువంటిది జరిగిందండి. సో ఆ నేపథ్యంలో స్పోర్ట్స్కి సంబంధించి క్వశ్చన్ అడగచ్చు, బట్ ఈ పారా క్రీడలకి సంబంధించి అడగకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఏషియా ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ అన్నటువంటిది ఎక్కడ జరుగుతోంది? ఇండోనేషియా. ఆల్రెడీ మనం చదువుకున్నాం అవునా. మనం చూస్తే ఈ సంవత్సరం నవంబర్ 22 నుంచి 26 వరకు ఆసియాన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023ని ఇండోనేషియాలో ఉన్నటువంటి కసాబ్లాంకా మాల్లో నిర్వహించటం జరిగింది. దీని ద్వారా ఏంటి, ఏసియాన్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ ఈ చిరుధాన్య ఆధారిత ఉత్పత్తుల మార్కెట్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో మన భారతదేశం ఈ ఫెస్టివల్ని నిర్వహించింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం నిర్వహిస్తూ ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా కూడా. నెక్స్ట్ చూడండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లేదా యూసీసీఎన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఇటీవల స్థానం పొందిన 2 భారతీయ నగరాలు ఏవి అంటే ఇవి 2 ఏవి, కోజికోడ్ మరియు గ్వాలియర్. కానీ ఇక్కడ ఈ కోజికోడ్ మరియు గ్వాలియర్ అన్నటువంటిది వేటి వల్ల ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చోటు సంపాదించాయన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. మనం చూస్తే ఈ కేరళ నగరంలో ఉన్నటువంటి కోజికోడ్ అన్నటువంటిది సిటీ ఆఫ్ లిటరేచర్గా, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ అన్నటువంటిది సిటీ ఆఫ్ మ్యూజిక్గా గుర్తింపు పొందాయి. నెక్స్ట్ చూడండి, 26/11 ముంబై దాడులు జరిగి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కరే తోయిబా, ఈ లష్కరే తోయిబాను ఏ దేశం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అంటే ఇజ్రాయెల్. చూడండి, 2008 నవంబర్ 26వ తేదీన ఈ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ముష్కర్లు ముంబై మీద చేసిన దాడుల్నే మనం 26/11గా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, చివరిగా యూరోప్లో ఉన్నటువంటి సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం లేదా ట్రీటీ ఆన్ కన్వెన్షన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ అంటాము. దీని నుంచి ఇటీవల ఏ దేశం అన్నటువంటిది వైదొలిగింది అంటే రష్యా. మనం చూస్తే 1990వ సంవత్సరంలో సంతకం చేసినటువంటి ఈ రష్యా అన్నటువంటిది ఈ సాంప్రదాయ ఆయుధాలని పరిమితం చేయటం, ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థుల మధ్య గొడవలను నిరోధించటం, వీటి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ ట్రీటీ ఆన్ కన్వెన్షన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ అన్నటువంటి దీని నుంచి వైదొలిగింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి, ఇతను మిగతా మినిస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోని చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా మనం గమనిస్తే బట్టి విక్రమార్క మల్లు, ఇతన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. అంతేకాదు ఫినాన్స్ మరియు ప్లానింగ్, ఎనర్జీ వీటికి సంబంధించి మినిస్టర్గా నియమించారు. అలాగే ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతను ఇరిగేషన్, ఫుడ్ మరియు సివిల్ సప్లై పోర్ట్ఫోలియోల్ని ఇతనికి ఇచ్చారు. అలాగే సి దామోదర్ రాజనరసింహ, ఇతనికి హెల్త్, మెడికల్ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్, అంతేకాదు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కూడా ఇతనికే ఇచ్చారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతనికి రోడ్స్, బిల్డింగ్స్ అలాగే సినిమాటోగ్రఫీని అందించారు. అలాగే కొండా సురేఖ, ఈమె మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అలాగే ఎండోమెంట్స్కి మినిస్టర్గా నియమించడం జరిగింది. అలాగే డి అనసూయ, ఈమె పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మరియు రూరల్ డెవలప్మెంట్కి మినిస్టర్గా నియమితులయ్యారు. అలాగే పొన్నం ప్రభాకర్, ఇతను బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నియమితులయ్యారు. అలాగే డి శ్రీధర్ బాబు, ఇతనికి ఇండస్ట్రీస్ మరియు ఐటీ అలాగే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి, బస్ అన్నటువంటిది, బస్లో ట్రావెల్ అన్నటువంటిది ఫ్రీగా అందిస్తారు. మనం చూస్తే ఈ స్టేట్ రన్ చేసేటటువంటి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ వీళ్ళ ప్రయాణం అన్నటువంటిది ఉచితం. నెక్స్ట్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది రీసెంట్గా టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటి దాంతో ఒక కాంట్రాక్ట్ మీద సంతకం చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ఇండియా యొక్క డిజిటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని మరింతగా బూస్ట్ చేయటం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం విలువ 588.68 కోట్లు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అవినీతి నిరోధక దినం అనేసి పిలుస్తూ ఉంటాం.
లేదా ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ కరప్షన్ అనేసి. దీనిని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 9వ తేదీన. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యుఎన్సిఏసి అటువంటి యునైటింగ్ ద వరల్డ్ అగెనిస్ట్ కరప్షన్ అన్నటువంటిది. ఇక్కడ యుఎన్సిఏసి అంటున్నాం. యుఎన్సిఏసి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెనిస్ట్ కరప్షన్ అనేసి పిలుస్తాము. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.